సింగళూరు వెంకటేష్ గారని ఈయన సుప్రీంకోర్టు అడ్వకేటు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. అనేక టీవీ ఛానల్లో చర్చలో పాల్గొంటూ ఉంటారు. 2024 ఎన్నికల ముందు నుంచి కూడా టీవీ ఛానల్లో చర్చలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖం చెల్లక, ముఖ్యంగా వెంకటరెడ్డి లాంటి వెధవలకి మొహం చెల్లక వాళ్ళు టీవీ చర్చల్లో అంటే కేవలం ఒక సాక్షికి పరిమితం అయ్యి అక్కడక్కడ చర్చలు చేసుకుంటుంటే, సో ఇక్కడ 99 టీవీ కావచ్చు, ప్రైమ్ 9 కావచ్చు, వీటికి రావడానికి ఆయన ముఖం చెల్ల. ఎందుకంటే ఈ ఛానల్లో కూర్చుని ఇదివరకు వీర లెవెల్లో ఛాలెంజ్లు చేశాడు. సో ఇప్పుడు పాపం ముఖం చెల్లక సో కొద్దిగా సిగ్గుపడ్డట్టున్నాడు. కాకపోతే అలాంటి వెధవలకి సిగ్గు ఉంటుందని అయితే కూడా డౌటే. కాకపోతే మరి వీళ్ళే పిలవట్లేదేమో తెలియదు. సో ఈయన సింగళూరు వెంకటేష్ గారు కూడా ఈ మధ్య కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చాలా సంయమనంతో వ్యవహరించేవాడు ఈ సింగళూరు వెంకటేష్ అన్న ఆయన. మరి ఈ మధ్య ఎందుకన్నా కొంచెం అదుపు తప్పుతున్నట్టు కనిపిస్తుంది. మరి అది ఉక్రోషమా, బాధ, లేదా వైసీపీ దారుణంగా ఓడిపోయిందన్న దుగ్ధో తెలియట్లేదు. కానీ పాపం తేడా